ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కళ్యాణ్కి అనామికకి గొడవలు జరగడం వల్ల దానివల్ల వాళ్ళ పెద్దమ్మకి ఆరోగ్యం ఏమైపోతుందోనని భయపడిన కళ్యాణ్ వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వచ్చి, పెద్దమ్మ, మా గొడవల వల్ల నీ ఆరోగ్యం ఎక్కడ చెడిపోతుందోనని భయంగా ఉంది, ఇక మీదట అలా జరగకుండా ఉండాలంటే అని చెప్పబోతూ ఉన్న కళ్యాణ్ మాటలకి అనామిక అడ్డం వచ్చి, విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు అంతే కదా, అదే కదా మీరు చెప్పబోయేది, అప్పుడు ఒక సాకు దొరికింది, ఇప్పుడు మీ పెద్దమ్మ ఆరోగ్యం సాకు దొరికింది విడాకులు ఇవ్వడానికి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన కావ్య కళ్యాణ్ మాటల్ని పూర్తిగా చెప్పనివ్వవా, అయినా మధ్యలో అడ్డం వస్తావెందుకు, అదే మా చెల్లెలు కానైతే మొఖం మీద ఒకటి కొట్టేదాన్ని అని తనంటూ ఉంటే, మీ చెల్లెలు నాలాగా గుట్టుగా ఎందుకుంటుంది, పెళ్ళైన మగవాళ్ళతో బలాదురు తిరుగుతుంది కదా అని కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన కళ్యాణ్ తనని కొట్టడానికి చెయ్యెత్తేసరికి వాకిట్లో అనామిక వాళ్ళ అమ్మా నాన్న వచ్చి, కొట్టు బాబు కొట్టు, కొట్టి చంపేసి, ఈ దిగ్గిరాల కుటుంబం అంటే ఏదో గొప్పదనుకున్నాను, కానీ కోడల్ని కొట్టి చంపేస్తున్నారే అని అతను అంటుంటే, ఇక అనామిక వాళ్ళని చూసి పరిగెత్తుకుంటా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళు ముగ్గురు నా మీద దాడి చేసి నన్ను చంపాలని చూస్తున్నారని వాళ్ళ అమ్మా నాన్నకి చెప్తుంది. ఇక కోపం వచ్చిన రాజు కూడా వాళ్ళ నాన్నని తిడుతూ ఉంటాడు. ఏం మనిషివయ్యా నువ్వు, ఏం పెద్ద మనిషివి, మా కుటుంబం గురించే వేలెత్తి చూపుతున్నావే అని అతను అంటుంటే, ఇక రాజు వాళ్ళ తాతయ్య అలా మాట్లాడకూడదు, పిల్లనిచ్చిన వాళ్ళు కదా అని వాళ్ళ తాతయ్య అంటుంటే, ఇక స్వప్న అంటూ ఉంటుంది, పిల్లనిచ్చిన వాళ్ళంటే పిలిచినప్పుడే రావాలి తాతయ్య, కానీ ఇలా పిలవకుండా రాకూడదు కదా, ఈ అనామికే వాళ్ళని పిలిచుంటుంది అని స్వప్న అంటూ ఉంటుంది. అవును, నేనే పిలిచాను మా అమ్మ నాన్నని, ఈ కళ్యాణ్ నాకు విడాకులు ఇస్తానన్నాడు అందుకే పిలిపించాను అని తను చెప్తూ ఉంటే, ఇక ప్రకాశము, కళ్యాణ్ నీకు ఎందుకు విడాకులు ఇస్తానన్నాడో నీకు గుర్తులేదమ్మా అని తను అంటూ ఉంటే, మీకు మతిమరుపు ఉందని లోకంలో ఉండే వాళ్ళందరూ బుర్ర తక్కువ వాళ్ళు అనుకోకండి అని చాలా పొగరుగా అనామిక సమాధానం చెప్తూ ఉంటే, ఇక అందరూ ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉంటారు. ఆ కోపం వచ్చిన కళ్యాణ్, నువ్వు అసలు మనిషివేనా, మనిషిలాగే మాట్లాడుతున్నావా, పెద్ద చిన్న లేదా అని తను అంటూ ఉంటే, ఇక దానిలక్ష్మి కూడా తిడుతూ ఉంటుంది, ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు, మామగారని గౌరవం కూడా లేదా నీకు అని తను అరుస్తూ ఉంటే, ఇక కళ్యాణ్ వాళ్ళ నానమ్మ కూడా అంటూ ఉంటుంది, తప్పు నువ్వు చేసి మీ పెద్దవాళ్ళని పిలిపించావు, అసలు నువ్వేంటో మాకు ఇప్పుడు అర్థమవుతుంది, మా కళ్ళు తెరిపించావు, మామగారిని పట్టుకొని అంతంత మాటలు అంటున్నావు, ఏదైనా జరిగితే నా సినిమా ఇది నీ జీవితమే అని తను అంటూ ఉంటుంది. ఇక అనామిక వాళ్ళ నాన్న అనామికతో అంటూ ఉంటాడు, మేం మాట్లాడుతున్నాం కదా, నువ్వెందుకు మీ మామగారితో అలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, ఇక అనామిక లేనిది నేనేం మాట్లాడలేదు, ఉన్నదే మాట్లాడానని చాలా పొగరుగా సమాధానం చెప్తూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన స్వప్న కూడా, ఏంటయ్యా పెద్ద మనిషి, నీ కూతుర్ని అలాగైనా పెంచేది, ఒకసారి అన్నారని ఊరుకుంటే మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడుతుంది, నా కోపం వచ్చిందంటే మీ ముగ్గురి మొక్కన పేడ కొట్టి ఈ ఇంట్లో నుంచే, ఈ వీధిలో నుంచే తరిమేస్తానని అరుస్తూ చెప్తూ ఉంటుంది. ఇక కావ్య కూడా అంటూ ఉంటుంది, ఒక్క క్షణం నువ్వు నోరు జారకుండా ఉండింటే కళ్యాణ్ మనసు విప్పి మాట్లాడి మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్యని దూరం చేసుకునేవాళ్ళు కదా అని తను అంటూ ఉంటే, ఇక నువ్వు చెప్తే నాతో మాట్లాడతానన్నాడా, అవునులే, తను మోజుపడిన ఆడదానికి అక్కవు కదా, ఖచ్చితంగా నువ్వు చెప్పిందే వింటాడు అని తను అంటూ ఉంటే, ఇక ఆ మాటలకి కళ్యాణ్కి చాలా అసహ్యం వేసి తను తిడుతూ ఉంటాడు, నువ్వు అసలు మనిషివేనా, నీ నోట్లో నుంచి ఏం మాటలు వస్తున్నాయో నీకన్నా అర్థమవుతుందా అని తను అంటూ ఉంటే, ఇక అనామిక వాళ్ళమ్మ అనామికతో అంటూ ఉంటుంది, నువ్వు ఆగు బేబీ, మేము మాట్లాడుతానన్నాం కదా, నువ్వెన్ని బాధలు పడుతున్నావో, నువ్వెన్ని కష్టాలు పడుతున్నావో మాకు తెలుసు కదా అని తను అంటూ ఉంటే, ఇక దాని లక్ష్మి, నీ కూతురు కష్టపడుతుందా, ఈ ఇంట్లో బాధలు పడుతుందా, ఏది తను పడిన కష్టాలు బాధలు చెప్పమను అని తను అంటూ ఉంటుంది. ఇక అనామిక వాళ్ళ నాన్న, అందరూ నా కూతుర్ని తప్పి పట్టేవాళ్లే, మరి నీ కొడుకు వేరే ఆడదాంతో కులుగుతున్నాడు కదా, దానికేం సమాధానం చెప్తావని అంటూ ఉంటే, ఇక కళ్యాణ్ కోపంగా, ఈ అనామిక ఎందుకు ఇలా తయారైందో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది, వాళ్ళ అమ్మా నాన్న తనని సక్రంగా పెంచితే కదా వాళ్ళు కూడా అలాగే ఉన్నారు అని అంటుంటే, ఇక అనామిక, మా అమ్మా నాన్న అంటే ఊరుకోను అంటుంది, నువ్వు కూడా నా కుటుంబం గురించి మాట్లాడద్దు అని కళ్యాణ్ అంటుంటే, నీ కుటుంబం ఏమి పైనుంచి ఊడిపడలేదని అనామిక పొగరుగా సమాధానం చెప్తుంటే, ఇక కళ్యాణ్ వాళ్ళ నానమ్మకి కోపం వచ్చి, నా కుటుంబం గురించే తప్పుగా మాట్లాడతావా, అసలు నువ్వు ఉండాల్సింది ఈ ఇంట్లోనే కదా, అసలు నీకు కాపురం చేసే ఉద్దేశం ఉందా లేదా అని తను అరుస్తూ ఉంటుంది. ఇక అపర్ణ అనామికతో అంటూ ఉంటుంది, ఇన్ని సమస్యలకి కారణం నువ్వు, ఈ ఇంటి పరువు తీసింది నువ్వు, నీ భర్తని అన్నావు, నీ అత్తని అన్నావు, తండ్రి తర్వాత తండ్రి లాంటి మామగారిని అన్నావు, నా కోడల్ని అన్నావు, నీ తల్లిదండ్రులు ఏదో మంచి చెప్తారు బుద్ధి చెప్తారంటే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, వాళ్ళని చూసి నువ్వు రెచ్చిపోయి ఇంకా దిగజారి మాట్లాడడం అవసరమా అని అంటూ ఉన్న
అపర్ణతో దిగజారుడుతనం గురించి నీ దగ్గరే నేర్చుకోవాలి. ఈ వయసులో కూడా నీ భర్త వేరే ఆడదానితో బిడ్డను కానీ ఇంటికి తీసుకొచ్చాడు, ఆ విషయం మర్చిపోకండి అని చాలా పొగరుగా సమాధానం చెప్తుంటే ఇక అందరూ ఆశ్చర్యపోయి అలాగే షాక్ కొట్టినట్టుగా చూస్తూ ఉంటారు. ఇక కోపం వచ్చిన రాజు తనని అరుస్తూ ఉంటాడు. మా సహనాన్ని పరీక్షించకు అనామిక అంటూ ఉంటే, అవును, నాకొక్కదానికే సహనం లేదు. ఈ ఇంటికి ఈ కంపెనీకి నువ్వు ఏకైక రాజులాగా ఏలుతూ ఉంటే పని పాట లేని మొగుడుతో నేను సర్దుకుపోవాలనా? మీకెక్కడ అడ్డం వస్తాడని మీ తమ్ముడిని మీరు చేతగాని చవటలాగా తయారు చేశారు కదా అని తను అంటూ ఉంటే ఇక కావ్యకి కోపం వచ్చి, నీకేమన్నా దెయ్యం పట్టిందా? అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, నీ నోటికి అడ్డు అదుపు లేదా? ఎంతమంది పెద్దవాళ్ళు సహనంగా నీ కాపురాన్ని నిలబెట్టాలని చూస్తుంటే నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని తను అరుస్తూ ఉంటే ఇక స్వప్న మాటలతో చెప్తే వినే రకం కాదు, 4 తగిలిస్తే మాట వింటుందని స్వప్న అనామికను కొట్టబోతూ ఉంటుంది. ఇక కళ్యాణ్ తనని ఆపి, కూతురే కాదు అమ్మ నాన్న కూడా అలాగే ఉన్నారు, సంస్కారం లేని మనుషులు అని తను అంటూ ఉంటే ఇక అనామిక వాళ్ళ నాన్న, మాకు సంస్కారం లేదా, మీరు మహా సంస్కారవంతులా అని తను అంటూ ఉంటే కోపం వచ్చిన కళ్యాణ్ మర్యాదగా నీ భార్యని నీ కూతుర్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అని గట్టిగా అరుస్తుంటాడు. ఇక కళ్యాణ్ వాళ్ళ నానమ్మ, అన్నీ ఆలోచించుకొని అంటున్నావా కళ్యాణ్ అని తనతో అని ఇక తన భర్తతో అంటూ ఉంటుంది. మీరేమి మాట్లాడరేంటండి అని అంటుంటే, ఏం మాట్లాడమంటావు చిట్టి? అసలు వాళ్ళ ఇంట్లోకి ఎవరు రానిచ్చారు? అసలు ఇది మన ఇల్లేనా? ఏ రోజైనా ఇలాంటి సందర్భం మనం చూసామా? మన వంశంలోకి వచ్చిన కోడళ్ళు పెద్దవాళ్ళ ముందు ఎంత మర్యాదగా గౌరవంగా ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి అత్తని మామని భర్తని బావగారిని నోటికొచ్చినట్టు ఎదురు తిరిగి మాట్లాడుతుంది. ఇక ఏం మాట్లాడమంటావు? మన పెద్దరకం ఎప్పుడో మంట కలిసిపోయిందని తను బాధగా చెప్తూ ఉంటాడు. ఇక కళ్యాణ్, విన్నారు కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అనామికను అరుస్తుంటే ఇక అనామిక, వెళతాను, ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్తాను, లేకపోతే నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడతాను అనుకుంటున్నావేమో, ఇంతటితో అయిపోలేదు, ఇంతకింత నువ్వు అనుభవించేలాగా చేస్తాను, ఇది భరించలేక నువ్వే నా ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకునేలాగా చేస్తానని చెప్పి బెదిరించి ఛాలెంజ్ చేసి ఇంకా అక్కడి నుంచి వాళ్ళ అమ్మ నాన్న తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక కళ్యాణ్ చాలా బాధగా వాళ్ళ అన్నతో చెప్తూ ఉంటాడు, ఈ ఒక్క రాత్రికి నేను చాలా ప్రశాంతంగా నిద్రపోతానన్నయ్య అని చెప్తూ ఉంటే ఇక రాజు తనని ఓదారుస్తూ ఉంటాడు. ఇక బాధపడుతూ ఉన్న దానిలక్ష్మి దగ్గరికి కావ్య వెళ్ళి తనని ఓదార్చబోతుంటే ఇక దానిలక్ష్మి రెచ్చిపోయి కావ్యని తిడుతూ ఉంటుంది. ఇదంతా నీ వల్ల, నీ చెల్లెల వల్ల, మీ అమ్మ వల్ల జరిగింది. నా కొడుకు ఏదో మందు పెట్టేశారు, లేకపోతే నా కొడుకు కోడలు హాయిగా కాపురం చేసుకునేవాళ్ళు కదా అని తను అరుస్తూ ఉంటే ఇక అంతలో అక్కడికి వచ్చిన అపర్ణ దానిలక్ష్మిని గట్టిగా తిడుతూ ఉంటుంది. ఎవరిని గురించి ఏం మాట్లాడుతున్నావు? నా కోడలు పట్టుకొని ఎంత మాట అంటావా? ఎంత ధైర్యం నీకు? ఏ అధికారం, ఏ హక్కుతో కావ్యని మాట్లాడుతున్నావు? తనెవరనుకున్నావు? నా కోడలు. ఇంట్లో ఏం జరిగినా తనని అనడం అందరికీ అలవాటైపోయింది. ఆ రోజులు పోయినాయి. ఏదో చిన్నత్తవని నిన్ను మర్యాదగా ఓదార్చడానికి వస్తే ఆ మర్యాద నిలుపుకో, అంతేకాని నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు. నీ కోడల్లాగా అత్త మామని భర్తని తిట్టి సవాలు విసిరేసేమైనా వెళ్ళిందా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, రాజు బిడ్డను తీసుకొని వచ్చినా ధైర్యంగా నిలబడి ఆ సమస్యను ఎదుర్కొందే కానీ ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోలేదు కదా. ఇంకొకసారి నా కోడల గురించి మాట్లాడేది ముందు ఆలోచించుకొని మాట్లాడు అని బాగా తనని తిడుతూ ఉంటుంది. ఇక దానిలక్ష్మి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోతుంది. ఇక అపర్ణ కావ్యని తిడుతూ ఉంటుంది. పెద్దవాళ్ళని గౌరవించడం అంటే నీ ఆత్మాభిమానాన్ని చంపుకోమని కాదు. నా పరువు, నా కొడుకు పరువు తీసేస్తున్నావు. అసలు నువ్వెవరనుకున్నావు? ఈ అపర్ణ కోడలివి. ఈ దుగ్గిరాల వంశానికి నా తర్వాత కాబోయే పెద్ద కోడలివి. అందరికీ సమాధానం చెప్పడం నేర్చుకో, మాటలు పడడం కాదు అని తనని మందలిస్తూ ఉంటుంది. ఇక కావ్య కూడా అలాగే అత్తయ్య అని తను చెప్తూ ఉంటుంది. ఇక అనామిక కళ్యాణ్ కుటుంబం పరువు తీయాలని టీవీ స్టూడియోకి వెళ్తుంది. ఇక టీవీలో తన గురించి చెప్తూ ఉంటారు. అనామిక పెళ్లి గురించి, భర్త గురించి ఎన్నో కలలు కనింది, కానీ ఆ కలలన్నీ కలలైపోయినాయి. అందుకు కారణం తన భర్త, తన ప్రియురాలు అప్పు కలిసి అనామిక జీవితంతో ఆడుకుంటున్నారు. తన భర్త కళ్యాణ్ ప్రియురారి మోజులో పడి తనకి విడాకులు కూడా ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు అనామిక స్టూడియోలోనే ఉంది. తనతో పాటు ఉమెన్స్ వెల్ఫేర్ సంస్థ నుంచి శ్రీమతి ఝాన్సీ గారు ఉన్నారు. తన దయానీయమైన గాథ వినండి అని టీవీలో చెప్తుంటే ఇక ఇంట్లో వాళ్ళందరికీ చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో రాజు ఇంట్లో అందరితో చెప్తూ ఉంటాడు. కళ్యాణ్ కోరుకున్నట్లుగానే అనామికతో విడాకులు ఇప్పించేస్తున్నానని తను చెప్తూ ఉంటే ఇక ఇంతలో పోలీసులు ఇంటికి వచ్చి కళ్యాణ్ని అరెస్ట్ చేయాలంటారు. కారణం అడుగుతూ ఉన్న రాజుతో
కళ్యాణ్ తన భార్య అనామికని విడాకులిమ్మని రోజు టార్చర్ పెడుతున్నాడని తన భార్య అనామిక కంప్లైంట్ చేసిందని పోలీసులు చెప్తూ ఉంటారు. ఇక కళ్యాణ్ అనామిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొని తనకి ఈ విడాకులు ఇస్తాడా లేదా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.